आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇప్పుడు వచ్చే వీళ్ళిద్దరు గురించి, ఎందుకంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి. నా మరదలు ఇద్దరు బాపు బొమ్మలు, కుందన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇలా ఏ బొమ్మలైనా అమ్మగలరాళ్ళు. సో మరి అలాంటి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు మనం పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. तुझको दिया फ्लावर नीला जनत ले दे कितना ले दे ये मर चोकाले चिंपो तोरे ना को लागा अंदर నువ్వే మొక్కలసి పోటల్లో నా కొంచె ఫ్లేవర్ మీ బాబు నిన్ను మించి ఇంకా కొత్తలో ఫర్. అరే పాపం ఇంత పని లేకపోతే మాత్రం మళ్ళీ మూటలు మోస్తావా? నన్ను అడిగితే ఏదైనా పని చెప్పేవాడు కదా. మూటలా? నేను ఎప్పుడు చెప్పాను? నేను మోసినప్పుడు ఇలా కట్టుకునేవాడిని, నువ్వు కూడా అలా కట్టు డౌట్ వచ్చింది. అది కాదు, అది స్టైల్ బావా. బేబీ కమ్ టు దుబాయ్. ఓ దుబాయ్లో ఇసుక అమ్ముతున్నా పాపం. నీకేంటి, నేను ముందే చెప్పా బ్యాక్ పెయిన్ వస్తుంది, నీకు ప్రాబ్లం ఉంటుంది. ఇది బ్యాక్ పెయిన్ ఏ పెయిన్ కాదు, ఫిట్ గా ఉండడానికి నేను జిమ్ చేస్తాను. ఓ అడి తిరిగి మాట్లాడవా? వాటర్ ఫాల్స్ పడుతున్నాయి ఇక్కడ. కొంతమంది ఉంటారు నోటికొచ్చినట్టు తింటారు. నన్నే కదా నువ్వు అంటుంది. ఇక్కడ ఎవరున్నారు? ఫుడ్ నువ్వే కదా. ఉఫ్ అంటే ఊదిపోయి వెళ్ళిపోయి దానిలాగున్నావు గాలికి. నువ్వేంటే నన్ను అనేది? బక్కదానా? ఉఫ్ అన్నా పఫ్ అన్నా నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే మనం ఓదక్కర్లా, ఆవిడే కళ్ళిదిరి పడిపోద్ది. నువ్వేం బలేదా? తెలీదా ఏంటి నీకు? తొక్కలో ఫిట్. మా వాళ్ళు పుష్టిగా తిని బలంగా ఉండి చాలా హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఒక సల్మాన్ ఖాన్, ఒక షారుఖ్ ఖాన్, ఒక హృతిక్ రోషన్, వీళ్ళందరూ కలిసి వస్తే ఈ రోజు ఫ్యామిలీ స్టార్స్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక సంపూర్ణేష్ బాబు, ఒక సుడిగాలి సుధీర్, సుడిగాలి సుధీర్ తెలుసా? నా గురించి వదిలేసేయండి. ఆవిడేమో ఫిట్నెస్ కరెక్ట్ అంటది, నువ్వేమో లేదు మనకి నచ్చింది కడుపు నిండా తినాలి నువ్వు అంటావు. సో ఈ రోజు ఎపిసోడ్ ఫుడ్ ఈజ్ వర్సెస్ ఫిట్నెస్ ఫ్రీ. సరే మీరు అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళు తీసుకొని రండి. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. వెల్కమ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఆగు, ఆంటీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాని, అందరూ ఒకేసారి మాట్లాడదాం సరేనా? మీరు లోపు తింటా ఉండండి. అసలు ఒకే రోజు ఫ్యామిలీ స్టార్స్ ని ఇటువైపు ఒకవైపు ఏమో హోటల్ చేశారు, ఒకవైపు ఏమో జిమ్ చేశారు. సరే ఫస్ట్ ఇటువైపు మాట్లాడదాము. ఏంటే జబలా జబల్పూర్ అంత ఉన్నాయంటే? ఓకే 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 సోలో బాయ్ గౌతమ్ వాట్సాప్ సినిమా హీరో. అసలు పిలిస్తే కలిసి చేసేవాళ్ళం కదా.
ఇబ్బంది అవుతుందేమో అని. నాకేం ఇబ్బంది లేదే. నీకు కాదు బ్రో, ఆడియన్స్ కి. ఏంటి సార్ అసలు ఆ బాడీ అసలు అంతా ఏంటి ఎంత స్ట్రాంగ్ ఎలా సార్? ఒక్క గుద్దితే గోడ బదిలిపోతుంది. అబ్బా రోజు నాతో రావచ్చుగా, దూకడానికి ఇబ్బంది అవుతుంది. ఇది నేను చూడలే. ఆదర్శ్ కళ్ళజోడు పెట్టుకుని నన్ను చూడంగానే మా జిమ్ లో కూడా ఒకడు వస్తాడు, స్పెట్స్ పెట్టుకొని చీకడుకుంటా. అయినా ఏంటి ఆదర్శ్ నాకు అర్థం కాదు, మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా జిమ్ లో ఇయర్ బడ్స్ పెట్టుకుని ఉంటావు. ఏం సాంగ్ వింటా ఉంటావు? నేనేం విన్ను. మరి ఎందుకు పెట్టుకుంటావు? నీ ఏదో మాటలు ఎక్కడ వినాల్సి వస్తుందేమోనని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఏమైనా కళ్ళజోడు పెట్టుకో వద్దులే కానీ నాకు. సుష్మిత గారు మీరు అర్జెంట్ గా షార్ప్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాంటి ఈ రింగ్స్ అలాంటివి ఏమంటే తీసేసేయండి. ఎందుకు సుధీర్? గుండెల్లో మీరు తిరుగుతుంటే నాకు గుచ్చుకుంటుందండి అక్కడ. అయినా నా ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ నువ్వే తెలుసా? నేనా? ఎలాగండి కారణం? నా పర్స్ లో నీ ఫోటో పెట్టుకుని తిరుగుతాను. ఏనండి అది మన క్రేజ్, పర్సులో ఫోటో పెట్టుకొని ఉంటుందంట. ఇప్పుడు రీజన్ ఎందుకు ఏనండి? ఎందుకండి పర్సులో నా ఫోటో? ఫుడ్ తిందామని ఇంత ఫుడ్ ఎదురుగుంటా పెట్టుకుని కూర్చుంటానా, అలా నీ ఫోటో తీస్తాను. తినాలన్న మూడు ఇంట్రెస్ట్ అంత సర్వనాశనం అయిపోతుంది. అన్నయ్య నేను ఇంకో ఫోటో ఉందా నాకు ఇవ్వ. కుమార్ ఆంటీ గారు అసలు ఏంటంటే బాబు, హైదరాబాద్ లో బిర్యానీ తర్వాత మీ ఫుడ్ అంత ఫేమస్ అండి. అసలు మీకు అసలు నేను గుర్తున్నాను, ఒకసారి వచ్చా మీ దగ్గరికి. పని కోసం వచ్చావా? పని కోసం కదండి, సరిగ్గా ఫేస్ చూడండి ఒకసారి. డబ్బులు లేవు, భోజనం పెట్టమని అన్నారు కదా. రే ప్రసాద్, ఏంట్రా నీకు నీ పొట్ట గొడవైందో ఏంటి? ఎందుకు? నేను దూరం వచ్చేస్తుండే ఇలా బయటికి. అదేం కాదులే, మీ ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం, ప్రతిసారి అదే గెలుస్తుంది. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. తేజ అన్నా, అరే కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫిట్గా ఉండొచ్చు కదరా. ఫిట్గా ఒకసారి నా ప్యాంట్ లాగు. ఇంతకన్నా ఫిట్ ఆడని ఉంటదా? నవీన్ ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏం తెలియదు అన్న, లాస్ట్ మినిట్ రమ్మన్నారు. తిడతావేంటే బాబు? మంచిగా ఉన్నాయంటే ఆ పక్కకి వెళ్తున్నా నా మొహం నేను తిన్నాయా. శ్రీకాంత్ గారు, హలో అండి. అరే వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. అసలు ఎప్పుడో పాతకాలపు వంటలన్నీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇంకా మంచి మంచి వంటలు చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఏందన్నా ప్రసాద్ అన్న, సుధీర్ అన్న చూస్తే ఎంత మంచిగా ఉన్నాడు, బయట ఏదేదో అనుకుంటుంటారేంటి? ఏదేదో అనుకుంటారా? ఇప్పుడు నువ్వు కూడా అనుకుంటావు చూడు. అన్నా ఛత్రపతిలో డైలాగ్ చెప్పన్నా. గుంట మంచి పొంగు మీద ఉంది. సినిమా మార్చన్నా అదరగొడతాడన్నా. అన్నా విక్రమ్ లో డైలాగ్ చెప్పన్నా. ఇలాంటి సమయంలోనే వీరులు తరచుగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏంటి? గుంట మంచి పొంగు మీద బయట అనుకునేది ఏదో కరెక్ట్ గానే ఉన్నట్టు ఉంది కొంచెం. నువ్వేం చేస్తుంటావు? ఫుడ్ బ్లాగర్ కదా. ఈయన కూడా బ్లాగరే, కానీ తిని చూపించాడు, నువ్వు చూపిస్తావు. కంటెంట్ లో ఉన్నాయి చెప్పరా, లేని ఎందుకు? ఏమండి సోలాబాయ్ గౌతమ్ గారు టీమ్ లో వచ్చారు, ఫుడ్ బ్లాగర్స్ అందరూ. టీమా టైర్ల ఫ్యాక్టరీ లెక్క ఉంది. హలో సుబ్బరాజ్ బనియన్స్ అండ్ డ్రైయర్స్. హలో 5 గొట్టాలు వేసుకుని ఏంటి మాట్లాడుతున్నావు? 5 గొట్టాలు 4-5 ఉన్నాయి నీతో కలిపి. అయితే 6 కలిపి. అయినా వీళ్ళతో మనకు మాట్లాడి ఊరికే సోది చెప్తున్నారు. ఒక్క 2 ఆసనాలు వేయగలరా మీరు? హలో మా ఓడు ఎరగదేస్తాడు, మీరు ఏదన్నా చూపించారు కాదు, చేసి చూపించండి. చక్రాసనం. అరే చక్రాసనమే కదా. ఓకే ఒక్క నిమిషం. 1 చక్రం, 2వ చక్రం, 3వ చక్రం, ఇప్పుడు హాసం. పాప ఏంటో తెలుసా, నెక్స్ట్ టైం లాస్ట్ మినిట్ లో కూడా పిలవరు. ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా సరైన ఫుడ్ తినాలి, అర్థమైందా? సరేనా? ఇలాంటి ఫుడ్ కాదు, ఫుడ్ అంటే ఇది కాదు. చెప్పు నాకు అర్థమైంది, మీరేమో ఫిట్నెస్ గొప్ప అనుకుంటున్నారు. అవును. మీరేమో ఫుడ్ గొప్ప, లేదా కడుపు నిండా తినాలి అన్నారు. సో ఈ 2 ఈక్వల్ గా ఇచ్చి ఎవరైతే ఎపిసోడ్ ఎండింగ్ లో గెలుస్తారో వాళ్ళే గొప్పని ఒప్పుకుందాం.
ఓకే, గెలిచాక మా గొట్టాలు తింటావా? గెలిచాక మా గొట్టాలు తింటావా? ఫస్ట్ మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. ఓకే. సో షో ముందుకు వెళ్ళాలి అంటే ఈ షోలో ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఇప్పటిదాకా మనం ఫిట్ అని మాట్లాడుకున్నాము. అసలు ఈ షోకే ఫిట్ కాని వ్యక్తి ఇప్పుడు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు కోళ్ళు మింగిలో అయిపోతేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. విసులు 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 విసులు. చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు ఎలా వచ్చారు దారి తప్పి? నేను ఫిట్నెస్ ట్రైనర్ని, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. అయినా సరే రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? జిమ్ లో ఉంటే జిమ్ ట్రైనర్, అదే క్లినిక్ లో ఉంటే న్యూట్రిషనిస్ట్. మొన్నే నలుగురికేమో 6 ప్యాక్, ఒకటికేమో 3 ప్యాక్ అనుకుంటా. 3 ప్యాక్ ఎలా? ఎందుకు? వాడు సగం ఫీజే కట్టాడు, మరి 3 ప్యాకే కదా వస్తుంది. మీరు రెగ్యులర్ గా ఏం తింటుంటారు? బ్రోకలీ అండ్ కుకుంబర్ అండ్ క్యారెట్. అయితే మీకు ప్రొడక్షన్ ఫుడ్ వద్దు మాట. ప్రొడక్షన్ ఫుడ్ ఇవేం తినను అంటున్నాను. ఓన్లీ ప్రొడక్షన్ ఫుడ్. సరే, నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడికి డయాబెటీస్, బీపీ, తర్వాత ఏదో ప్యాంక్రైజ్ పోయినాయి, ఆస్తమా, ఇలా చాలా రోగాలు ఉన్నాయి. అడిగి వాడిని ఏం తినమంటారు? జస్ట్ ఇంత విషయం తినమని చెప్పండి, మొత్తం సెట్. సరే, నా గురించి ఎందుకు కానీ ఇక్కడ చాలా మంది ఫిట్నెస్ కోసం లేకపోతే న్యూట్రిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకెందుకో గౌతమ్ చూస్తున్నా ఫిట్ గా ఉన్నాడని అనిపించట్లేదు. ఎందుకు? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బేసికలీ. ఏం మాట్లాడుతున్నావు? కాదు పవిత్ర, నీకు ఇదే కదా కావాలి, అందుకే కదా అన్నావు. కెమెరా వస్తున్నాయి చూడండి. నాకెందుకో మీరు మంచి బలుసున్న చికెన్ కూరలో ఉన్నారు. రమణ గారు ఖచ్చితంగా నువ్వు లోడెత్తాలరా. లోడెత్తాను కానీ నీ లోడెత్తాలంటే చాలా కష్టమే. దొంగ, ఈ వయసులో నీలో ఉన్నావంటే ఆ వయసులో. I'll see you later. Ever come here. హాయ్. ఒకసారి నా కోసం పుష్ అప్ చేస్తావా? చంపేస్తాయండి మనిషిని. అట్లే చచ్చిపోయేలా ఉన్నాడు, చంపేసేలా ఉన్నాడు. పాపం ఆయన ఏదో చక్కగా ఫిట్నెస్ దీంట్లో వస్తే ఆయన్ని బాబోయ్, నేను హాట్నెస్ చూసాను కానీ సెట్ లో ఇంత హాట్నెస్ ఉందా? ఫిట్నెస్ ట్రైనర్ కదా? యా. మీ వెయిట్ ఎంత? ఒకసారి చూడొచ్చు కదా నువ్వే. అటువైపు ఫుడ్ బ్లాగర్స్ కూడా ఉన్నారు. హాయ్. హాయ్. హౌ ఓల్డ్ ఆర్ యు? బాయ్. హౌ ఓల్డ్ ఆర్ అంటే బాయ్ అన్నాడేంటి? ఇక మాట్లాడిన ఇంట్రెస్ట్ లేదు, పొమ్మన్నాడు. ఓకే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు ఏదైనా మంచిగా జీవితానికి ఉపయోగపడేది ఏదైనా చెప్పొచ్చు కదా? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నవీన్ గారు హాయ్. నాకేం తెలియదు, నన్ను లాస్ట్ మినిట్ లో పిలిచారు.
సరే నేను ప్రయోగం తర్వాత చేద్దు కానీ నువ్వు వెళ్ళి కొంచెం కూర్చుంటే అందరితో వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు ఇంకా ఎపిసోడ్ ఎంత ఉంది అది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడుకో సరేనా తెలుసు నువ్వు నన్ను ఎప్పుడు కింద పరుస్తూనే ఉంటావు. అయినా పవిత్ర ఫిట్నెస్ ఫ్రీక్ కదా ఇటు వచ్చి కూర్చో. అమ్మో ఆయన లోడెత్తేస్తా. ఓకే సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో అశ్విన్ టీమ్ ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఫస్ట్ మా రమణ గారు వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రవంతి. మా సైడ్ నుంచి ద బాయ్ మెయిన్ హీరో ప్రసాద్. అంకుల్ 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 మిమ్మల్ని కాదు. కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు ఇద్దరిని కలిపి. సో మీరు దానికి మల్టిపుల్ ఆన్సర్స్ చెప్తా ఉంటారు. ఇందులో ఒక సర్ప్రైజ్ వస్తుంది. ఆ సర్ప్రైజ్ ఎవరి దగ్గర అయితే బయటకు వస్తుందో వాళ్ళు ఓడిపోయినట్టు. మీరు ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత ఇది ఇటు స్లైడ్ చేయాలి. మీ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇటు స్లైడ్ చేయాలి. ఓకే ఓకేనా? సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే మనం తినే టిఫిన్స్ ఏదైతే ఉన్నాయో అవి చెప్తా ఉండాలన్నమాట. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. బాయిల్డ్ ఎగ్, ఇడ్లీ, పపాయ, పూరి, బనానా, అరటిపండు. బనానా అని చెప్పిన తర్వాత అరటిపండు అని అంటే మీరు బనానా చెప్పాను అరటిపండు చెప్పాను. ఏయ్ సిగ్గుందా? బనానా అరటిపండు రెండు ఒకటే. వడ, ఓట్స్ ఉప్మా, దోశ, మసాలా దోశ, బోండా, ఇడియాపం, కుడుములు, రాగి దోశ, ఎగ్ దోశ. ఇలా పేల్చారు. అదిదా సర్ప్రైజ్. బట్ ఎనీవేస్ వెరీ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ శ్రవంతి. వెరీ గుడ్ అన్న. గుడ్ జాబ్ అన్నావు కదా, సాలరీ ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్ టైం లాస్ట్ మినిట్ కూడా కష్టం అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఈసారి మోస్ట్ ఇంటెలిజెంట్ మా వైపు నుంచి ఒక డాక్టర్ రాబోతున్నాడు, గౌతమ్. సోలో బాయ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సోలో బాయ్. శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? పిచ్చలదేవో గో. మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే మనందరి ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు చెప్పాలి. లెట్ మీ స్టార్ట్ విత్ తేజ దిస్ టైం. అన్న ఖైదీ నెంబర్ 150, ఖైదీ, గరానా మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, వేటగాడు, వాల్తేర్ వీరయ్య, జగదేక వీరుడు, అదిలోక సుందరి, ఇంద్ర, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ఠాగూర్, గూండా, పసివాడి ప్రాణం, రాక్షసుడు, పున్నమి నాగు, కిరాతకుడు, పాపం పసివాడు, లంకేశ్వరుడు, అత్తకు మొగుడు, అమ్మాయికి. సో ఇద్దరు ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్ చెప్పారు. సో ఇట్స్ ఎ టై. ఎటు కాకుండా మధ్యలో పేలింది కాబట్టి ఇట్స్ ఎ టై. సో బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో గనక మీరు పాయింట్ వస్తే మీరు విన్ అవుతారు, వాళ్ళకి పాయింట్ వస్తే టై అయింది. గాట్ ఇట్? సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి లాస్ట్ మినిట్ లో యాడ్ అయిన నవీన్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్రైట్ అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? yes మా సైడ్ నుంచి ఆదర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ క్వశ్చన్ అడిగే ముందు ఆ క్వశ్చన్కి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను. సో August 27th ఈటీవీ నాకు తెలిసి రీజనల్ ఛానల్స్లోనే ఫస్ట్ ఛానల్ విచ్ ఈస్ సెలబ్రేటింగ్ 30th యానివర్సరీ. ఎంతో మంది ఆర్టిస్టులు, ఎంతో మంది టెక్నీషియన్స్, ఎంతో మందిని తీర్చిదిద్దింది. వాళ్ళు మంచి మంచి సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్నది మనందరం.
ఇంకా చాలా మంది ఇంత ముందు తరాలు కానీ నెక్స్ట్ తరాలు కానీ అందరూ ఇంత బాగున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఈటీవీ. సో ఇట్స్ సెలబ్రేటింగ్ ఇస్ 30th బర్త్డే. సూపర్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఈటీవీ, మెనీ మోర్ టు గో. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈటీవీలోని ఈ 30 ఏళ్ళలో ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఎనీథింగ్ చెప్పొచ్చు, దాని పేరు చెప్పాలి. అర్థమైంది కదా? ఆమె క్లియర్? సో లెట్ మీ స్టార్ట్ విత్ ఆదర్శ్. యా. డి అన్నదాత, ఎగస్ట్రా జబర్దస్త్, సినిమా క్విజ్, అభిషేకం, పాడుతా తీయగా, వసుంధర, ఫ్యామిలీ స్టార్, ఏ జబర్దస్త్, మధ్యాహ్నం వార్తలు, ఈటీవీ న్యూస్, ఈనాడు సినిమా, జీవన తరంగాలు, ఈనాడు సరాగాలు, అందం, బంధం, ఎండమావులు, మనసు మమత, సుమా అడ్డా, స్టార్ మైల, స్వాతి చినుకులు, స్వాతిముత్యం, లాస్ట్ మినిట్ లో వచ్చిన నవీన్ అన్న గెలిపించి పులేసిపోతే కన్నే కొట్టాబంటే పులేసిపోతే ముట్టే పెట్టాబంటే పులేసిపోతే అయ్యే పట్టాబంటే పులేసిపోతే రో. So first round, first task winner, Shravanti and team, congratulations. సో సెకండ్ టాస్క్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్ లోని కొన్ని సాంగ్స్ ప్లే చేస్తాం. ఓకే. దాంట్లోని హుక్ స్టెప్స్ ఉంటాయి, ఫేమస్ స్టెప్స్ ఉంటాయి దాంట్లోని, మనందరికి తెలిసిందే. సో ఆ ఫేమస్ స్టెప్ ఏంటి ఆ సాంగ్ కి సంబంధించి అనేది మీరు డాన్స్ చేసి చూపించాలి. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రవంతి అండ్ టీమ్. వాళ్ళ డౌట్ హుక్ స్టెప్ వేయాలా బటన్ స్టెప్ కూడా వేయచ్చా? అది తెలిసి ఇంకా, ఎందుకంటే ఈ టైంలో నువ్వు ఇలాంటి చేస్తున్నావు అంటే నెక్స్ట్ నవీన్ ప్లేస్ నీకు వస్తుంది లాస్ట్ మినిట్ ఉంది కదా. ఓకే, సో శ్రవంతి అండి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు ఫస్ట్? మా సైడ్ నుంచి ద బ్లాక్ టీ షర్ట్ గాయ్ శ్రీకాంత్. ఆన్ స్టేజ్ ప్లీజ్. So here comes your song, 3 to 1 sound. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలర్ ఎగరేస్తే. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. That's right అంటే బావా మళ్ళీ పెట్టవా ఒక్కసారి. ఓకే, అది రాంగ్. అది రాంగ్, ఒక్కసారి పెట్టవా, మనోడికి చూపిద్దామని. అదే నువ్వు చూపిస్తావా? కొత్త కదా. రైట్ ఆన్సర్ ఏంటనేది చూపిస్తా, బట్ అది రాంగ్. ఓకేనా? ఓకే, డన్. యా, రెడీ, 3 to 1 సౌండ్. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలర్ ఎగరేస్తే. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. మొత్తం మీ టీం తేడాగానే ఉన్నారు రెండు. బట్ ఎనీవేస్, గుడ్ ట్రై. అశు మీ సైడ్ నుంచి ఎవరు? yes మా సైడ్ నుంచి అందాల రాశి రాక్షసి సుష్మిత. సో కెన్ వి హావ్ ద సౌండ్? దబిడి దిబిడి దబిడి దిబిడి నీచే ఎత్తు బాలా. దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు బాలా. దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. సుధీర్ అన్న కరెక్ట్ స్టెప్ అన్న చూపిస్తాడంట. నువ్వు చూపిస్తావు కరెక్ట్ స్టెప్? నీతో కరెక్ట్ స్టెప్ అది కాదు. కరెక్ట్ అయ్యా. ఇప్పుడు అశు చూపెడుతుంది. అశు దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో. రెడీ, 3 to 1 సౌండ్. దబిడి దిబిడి దబిడి దిబిడి నీచే ఎత్తు బాలా. దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. దబిడి దిబిడి దబిడి. అశు ఏదైతే చేసిందో దట్స్ ద టోటల్ స్టెప్. ఓకే, సో ఐ మీన్ విల్ నాట్ కంక్లూడ్ యాజ్ ఏ రైట్ ఆన్సర్. Okay. But good try. Thank you so much. Thank you. Okay, Shravanti, next మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ప్రసాద్ గారు. ఓకే, ఆన్ స్టేజ్ రా.
నువ్వేం చేస్తావు తెలుసా, ఒకవేళ అది రాంగ్ అయితే మాట్లాడకుండా సైలెంట్కి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ నేను ఇలా చేశా, అవును అది అలా అన్నారు, నేను ఇలా చేసాను, దీన్ని ఇది మార్చాము, ఇప్పుడు ఇలా చేసాం, ఈ కవరింగ్ చేయకుండా ముందు స్టెప్ వేసేయమంటారా? సరే స్టెప్ వేసే. ఓకే, ఇప్పుడు అది ప్లే అవ్వకపోతే పాయింట్ పోయినట్టే. అది ఎలా కుదురుతుంది? ఏంటి జస్ట్ వార్మప్, జీలకర్ర. రెడీ 3, 2, 1 సౌండ్. ఒళ్ళమ్మి తిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, ఒళ్ళమ్మి తిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. పిల్లగాలి చిచ్చురేపి రెచ్చగొట్టిందా, కొత్త పిచ్చి కట్టిందా. మీరు ఈయనను కొట్టడానికి దాన్ని ఎందుకు లాక్కొచ్చారు? కంప్లీట్లీ రాంగ్ రా. అదిగా అన్నయ్య ఒక ఛాన్స్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ప్రసాద్ నువ్వు రాంగ్ చేసావు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఇది ముందుండాలి అన్నయ్య. ఇంటి దగ్గర మా అమ్మ చూస్తుంటుంది అన్నయ్య. ప్రసాద్ నువ్వు వచ్చాయి. నవీన్ గారు లాస్ట్ మినిట్ లో వచ్చి నా మీద అరుస్తారేంటి మీరు? ఇంకో టీం వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు అవకాశం, వాళ్ళు బ్రతిమలాడుకో కావాలి. లేదు, మేము ఒప్పుకోము, అసంభవం. లేదు ప్రసాద్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నీకు ఛాన్స్ రాదు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఫస్ట్ టైం పాట చేశారు. ప్రసాద్ నువ్వు వెళ్ళిపో, నాకు కామెంట్ అన్నయ్య. మీరు నన్ను చేయలేకపోతే మొత్తం మీ సీక్రెట్ అని చెప్పేస్తాను. But anyways, that's a good entertainment, but it's a wrong answer. So next, Ashu, మీ సైడ్ నుంచి. ఇప్పుడు వరకు మీరు నవ్వుకున్నారు కదా, ఇప్పుడు హీరో వస్తే ఎలా ఉంటుందో నువ్వు చూడండి. కటింగ్ ఇస్తావు తప్ప ఎవ్వరు ఏం చెప్పట్లా. గౌతమ్ సోలో బాయ్. 3, 2, 1 సౌండ్. షూకి ప్యాడ్ అంటుకుందంట. It is very close actually. Congratulations, 1 point. And Gautam, Solo Boy. చాలా మంచి ఫిలిం, లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న ఫిలిం, మంచి లైక్ యూత్ఫుల్ డ్రామా. సో అందరు ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఈ చిన్న సినిమాని ఆదరించండి. సో ఆడియన్స్ ప్లీజ్ అండ్ ఎంకరేజ్ ఆల్ ది న్యూ టాలెంట్స్. ఓకే, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? గడ్డం నవీన్ ఆన్ స్టేజ్. రెడీ 3, 2, 1 సౌండ్. పోయిరాజు కన్నుల్లో నువ్వే, పోయిరాజు గుండెల్లో నువ్వే, పోయిరాజు నిన్ను చూడకుంటే మనసాగలేదు, ఈ మంత్రమే సావయో. ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే, ఏయ్ రాణి నిన్ను చేరుకుంటా, మనం వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. పోయిరాజు కన్నుల్లో నువ్వే, పోయిరాజు గుండెల్లో నువ్వే. లాస్ట్ మినిట్ లో వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ చేసి కరెక్ట్ చేశాడు కాబట్టి పాయింట్ ఇవ్వాల్సిందే. మన పొలంలో మొలకలు వచ్చినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. మా సైడ్ నుంచి హీరో, అనదర్ హీరో రెడీగా ఉన్నారు, పంపించాలా? ఆదర్శ్ ఆన్ స్టేజ్. రెడీ
3, 2, 1, sound. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. Aha, aha, hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. Soku veste bastana, shepulanni istana. All right, bum chicky bum baby. Hey, come on, beautiful baby. Good job, man. Others. Congratulations, Ashu. Super, what a great job, man. What a great job. Chiranjeevi gaరి songs eppudu pettina sare Adarsh, one of the finest and fantastic dancer he is actually. Very good. అది ఏంటి ఇప్పుడు అది బాగుందా? ఆయన ఏం చేశారు? ఆయన మీరు చేస్తే కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? 100%. ఆయన ఏం చేశారు సార్? ఇక్కడిక్కడే అన్నాడు. ఫ్లోర్ అంటే ఎక్కడి నుంచి తీయాలి, ఎక్కడి నుంచి క్లీన్ చేయాలి, ఇలా. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. Aha, aha, hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. Soku veste bastana, shepulanni istana. काटे सुकुंदा में गिल्ली कच्चा. ప్రసాద్ గారు తోపు, దమ్ముంటే ఆపు. అరే నీ ఓన్ క్రియేటివిటీ అడగలేదు. సినిమాలో ఎలా ఉందో అలా అడిగాము. సినిమాలో ఉన్న టేస్టీస్ గా చేశాడు. సినిమాలో అడిగారా? మరి తెలిసి అన్న ఇచ్చిన పని తీసేస్తారు. వచ్చే లేదు, ఫస్ట్ టైం టెలివిజన్ లో ఒకరిని బ్యాన్ చేస్తున్నారంటే వీడియో అవుతాడు. లాస్ట్ మినిట్ కూడా ఉండదు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ లోని ద విన్నర్స్ ఆర్ Ashu and team, congratulations. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి చేస్తావు ఏంది హైరానా. So let's start next round. Marmunta Chod Chinta. Marmunta Chod Chinta. So second round లోని ఫస్ట్ టాస్క్ ఏంటంటే వీళ్ళకి వెనకాల బాక్స్ లోని కొన్ని బాల్స్ వేసి ఉన్నాయి అన్నమాట. ఇటువైపు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాల్సే ఉన్నాయి. మీరు చేత్తో పట్టుకోకుండా మీరు డ్యాన్స్ చేయొచ్చు, ఎగరొచ్చు, గెంతొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ ఎవరి బాక్స్ లోంచి అయితే అక్కడ ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో అన్ని బయటకు పడిపోతాయో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఓకే, సో యువర్ టైమ్ స్టార్ట్స్. గో. అయిపోయి ఫస్ట్ నుంచి అయితే నవీన్, అతనికన్నా ముందే అవ్వచ్చు. ఫస్ట్ అయిపోయినాయి అని చెప్పింది అయితే నవీన్. నవీన్, కంగ్రాచులేషన్స్, బట్ బోత్ ఆఫ్ యూ వెల్ డన్. వాట్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సూపర్బ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఆడారు అనమాట. వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు బాయ్స్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ గర్ల్స్ టర్న్. సో అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? సుష్మిత ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కుమారి అంటే ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ గో. तू मेरा lover 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 मैं तुझको दिया flower. ఆల్మోస్ట్ అయిపోయి 4, 5 ఉన్నాయి. 4, 5 ఉన్నాయి. ఊపండి ఊపండి. వెనక్కి వెనక్కి వెనక్కి. మూవ్ షేక్ ఇట్ షేక్ ఇట్. చొక్కాలే చుంపో కోరే నాకు లాగా అన్నారు నువ్వేమో తులసి కోటలో
కంగ్రాచులేషన్స్ అశ్విన్ టీమ్. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ గేమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ కాదు. అందరూ లైక్ మేము చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. సో ఒకవైపు చూస్తే ఫుడ్ బ్లాగర్స్, ఒకవైపు చూస్తే ఫిట్నెస్ ఫ్రీక్స్. సో మీరు జీవితంలోని ఫుడ్ బ్లాగర్ ఎందుకు అవుదాం అనుకున్నారు, ఏ రీజన్ కోసం అయ్యారు, డిడ్ యూ అచీవ్ దట్ రీజన్ ఆర్ నాట్ అనేది మీరు చెప్పాలి. అండ్ మీరు ఏం మోటివేట్ చేసింది మిమ్మల్ని ఫిట్నెస్ ఫ్రీక్గా అవ్వడానికి, అండ్ మీరు చేసిన దానికి ఇవాళ మీరు ఆ రిజల్ట్స్, ఆ ఫ్రూట్స్ మీరు చూస్తున్నారా లేదా, అది హెల్త్ వైజ్ కానీ కెరియర్ వైజ్ కానీ ఏదైనా సరే. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ రమణ గారు. నేను బిఫోర్ కమింగ్ టు మూవీ ఇండస్ట్రీ మిస్టర్ ఇండియా, మిస్ యూనివర్స్ వరకు ర్యాంప్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రాఫ్ చేసేటప్పటికి వాళ్ళు ర్యాంప్ వాక్ చేసేటప్పటికి అంతా విగ్రహాలాగా ఉండేవారు. నేను ఫోటోగ్రాఫ్స్ అంతా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకెళ్ళి ప్రింటింగ్ చేసేసి ఆ మోడల్కి ఇచ్చేసి మీరు ఏం తింటారని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. నేను అన్నీ తింటానండి, బిర్యానీ తింటాను, ప్రాన్స్ తింటాను, మటన్ తింటాను, చికెన్ తింటాను, అదంతా ఆపేయండి అని అన్నారు. మరి ఏం తినాలండి? ఫస్ట్ మీరు 70% డైట్ మెయింటైన్ చేయండి, వర్కౌట్ చేయండి, కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలండి. నెక్స్ట్ డే నుంచి ముందు నేను ఎక్సర్సైజ్కి స్టార్ట్ చేయలేదు, ఓన్లీ బీచ్ ఇసుక మీద జాగింగ్ చేసేవాడిని. ఫస్ట్ ఐ రిడ్యూస్ మై వెయిట్, దెన్ ఐ షేప్ అప్ మై బాడీ, దెన్ ఐ ఎంటర్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ టు అంటే ఇంకా ఇలా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తేజ, నాకు తెలిసి రీసెంట్గా 100 ఫిలిమ్స్ని ప్రమోట్ చేసిన ఏకైక యూట్యూబర్ తెలుగులోని, అంటే నాకు తెలిసి, ఐఎమ్ నాట్ రాంగ్. కంగ్రాచులేషన్స్ మ్యాన్. నేను యూట్యూబ్లో స్టార్టింగ్ అనేది నేను ఒక షోలో ఆర్టిస్ట్గా మీ అందరితో పాటు చేసేవాడిని. అందులో నేను అనుకునేది ఏంటంటే చాలా మందికి ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంది ఆ షోలో. నా అంతా నేను ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, ఏం చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ పెడదాం అనుకున్నా. నేను నాతో పాటు మా ఆర్టిస్టులను తీసుకెళ్ళి చేద్దామని ఒక 20 వీడియోస్ చేసిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది. ఇక లాక్డౌన్లో మనం ఆపేసామనుకోండి యూట్యూబ్ పడిపోద్ది, అప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ ఇదైపోతారు. అందుకని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మా అమ్మ మా చెల్లి వంటలు చేసేవాళ్ళు, దాన్ని వీడియోస్ పెట్టేవాడిని. అలాగని సబ్స్క్రైబర్స్ కొంచెం గెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ కరోనా నేను చేసిన 2-3 వీడియోస్ కొంచెం వైరల్ అవ్వడం, దాని ద్వారా అది మూవీ ప్రమోషన్స్ వాళ్ళు చూసి కాల్ చేసి నీతో ఫుడ్ వీడియోస్ చేద్దాం, మూవీ ప్రమోషన్ అన్నారు. నేను షాకు, నిజమేనయ్యా రావయ్యా అని చెప్పి ఆఫీస్కి పిలిచి పిఆర్ వాళ్ళు మాట్లాడారన్న. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఒక 100 వీడియోస్ 100 మూవీస్ అయితే కంటిన్యూస్గా చేశానన్న. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూసి బాగా ఎంకరేజ్ చేశారు, దానికి ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాగ కంటిన్యూ అవుతూ అండ్ మీ మూవీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ వే టు గో, ఆల్ ద వెరీ బెస్ట్, డెఫినెట్లీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు 2015లో యాక్చువల్లీ నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ యాజ్ అ మోడల్. వన్స్ లైక్ హియర్ ఇన్ హైదరాబాద్ దట్ ఫ్యాషన్ షో వాస్ గోయింగ్ ఆన్, సో ఐ వెంట్ దేర్ ఫర్ ఆడిషన్. ఆ టైంకి కొంచెం అది బేలీ ఉంది. వెన్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్, హీ టోల్డ్ మీ దట్ చాలా ఫ్యాట్ ఉన్నారు, సో యూ హ్యావ్ టు బికమ్ స్లిమ్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యాషన్ షో అండ్ ఆల్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎప్పటి నుంచి అది ఫిట్ ఉండాలి అని, దెన్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను అండ్ స్టిల్ నౌ ఐఎమ్ లైక్ ఫిట్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ దట్ థింకింగ్ దట్ డైట్ అంటే స్కిప్పింగ్ మీల్. అది కుదరదు యాక్చువల్లీ. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే ఒక మీల్ యాసిడిటీ ఫామ్ అవుతుంది. సో ప్రాపర్ మీల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ప్రసాద్, బేసిక్గా నేను ఫుడ్ బ్లాగర్ ఎందుకు అయ్యానంటే
మా ఆవిడే వంట సరిగ్గా చేయదు, మా ఆవిడే వంట సరిగ్గా చేయదు. థ్యాంక్ యూ గౌతమ్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ 96 kgs ఉండేటోని కాలేజ్ ఏజ్లో, ఆ ఏజ్లో. సో కాలేజ్లో నా ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఎట్లాగైనా చెప్పి వెళ్ళి ప్రపోజ్ చేద్దాము అని చెప్పేసి చాలాసార్లు నాలో నేనే మదన పడిపోయి మళ్ళీ నేను ఆగిపోయి సో కాన్ఫిడెన్స్ చాలా జరుగుతూ ఉంటే ఒకరోజు నా ఫ్రెండ్ చెప్పిండు అనమాట, నువ్వు యాక్చువల్లీ అమ్మాయిని లైక్ చేస్తున్న విషయం తెలిసిపోయింది అంటే. అవునా, ఏమన్నది అంటే ఆ లడ్డుగాడా అని చెప్పేసి నవ్విందిరా అని చెప్పేసి అన్నాడు. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అనమాట. అంటే నన్ను నేను చూసుకుని అంత వెయిట్ అంత ఫ్యాట్ మోస్తున్నా అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో జిమ్ జాయిన్ అయిపోయినా. ఒక 3 months 4 months కంటిన్యూస్ అసలు ప్రాపర్గా డైట్ అండ్ వర్కౌట్తోని ఆల్మోస్ట్ 30 kgs లూజ్ అయిపోయినా జస్ట్ 3 to 4 monthsలో. సో ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్లో అమ్మాయిని డేట్ కూడా చేసిన. ఇప్పుడు లేదు, కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల బ్రేకప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. కుమారి ఆంటీ గారు. సో మేము మా అమ్మగారికి నాన్నగారికి ముగ్గురము, అక్క, అన్నయ్య, నేను. సో అక్క చదువుకుంది, అన్నయ్య ఏమో ఇంజనీర్ అనమాట. ఫస్ట్ టైం అమెరికా తీసుకెళ్తానని చెప్పి ఒక ఆయన అయితే డబ్బులు కట్టించుకున్నాడు. అవి కట్టి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అతనికి 2 కాళ్ళు పోయినాయి, నడుము పోయింది. డబ్బులు ఎవరు కొట్టేశారు. కానీ అందరూ సాయం చేశారు, అప్పిచ్చారు. సో ఇక అప్పుల వాళ్ళు ఏంటంటే మరి వెళ్తానికి లేదు, అన్నయ్య జాబు అట్లా ఉంది తీసుకెళ్తాన్ని. మా అన్నయ్య కూడా ఎందుకు ఇట్లా ఇదిగా అని చెప్పి చనిపోదామని కూడా డిసైడ్ అయ్యాడు. నిజంగా ఏ ఇంటికైనా సరే అమ్మ ధైర్యం. నాన్నను అన్నయ్య ఇట్లా ఎదుపడుతుంటే, నాన్న ఇవాళ చనిపోతాము, రేపొద్దున్న వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని మనకు అప్పిచ్చారు, ఆ అప్పు కట్టకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 1 సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల కష్టపడి అప్పు తీర్దాం, కానీ అలాంటి పని చేయొద్దని చెప్పి కలిసి కట్టుగా నడిచాము. అలా ముందుకొచ్చి ఆ అప్పులన్నీ తర్వాత ఇంకా ఇది చేసాము. సో తర్వాత మళ్ళీ మా వారు నన్ను ఇష్టపడి చేసుకోవటం, మా అత్త మామలు కూడా కట్నం ఏమీ వద్దు ఉత్తిగానే చేసుకుంటామని అనటం. ఆస్తి కాదు ముఖ్యం, ప్రేమ. ఆ కోట్ల కన్నా మించిన ఆస్తి ప్రేమే ఉంటుందని చెప్పి మా అమ్మ మా అత్త మామలు అయితే నాకు చెప్పారు. సో అదే ఇదిలో నేను నడుస్తున్నాను. అలా ముందుకు వెళ్తూ ఉండగానే ఆ ప్రేమే ఇవాళ మీ అందరి హృదయాల్లో నన్ను నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా పెద్ద రెస్టారెంట్ కూడా పెట్టుకోవాలి మీరు. ఆదర్శ్. నేను ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను ఫ్రేమ్లో చూసుకుంటే సీరియల్ చేసేటప్పుడు నాకే చాలా అసహ్యం వేసేది నా మీద నాకే. అంటే నుంచున్న పొజిషన్ కానీ ఏదైనా టీషర్ట్ వేసినా షర్ట్ వేసినా సరిగ్గా కనిపించేవాడిని కాదు. స్టార్ట్ చేద్దాం జిమ్ అనేసి ఏదో సరదాగా వెళ్ళేవాడిని. వెళ్ళి అలా 1 week చేసేవాడిని, మానేసేవాడిని. మళ్ళీ 1 week వెళ్ళేవాడిని, మానేసేవాడిని. అంటే బిజీ షెడ్యూల్ వల్ల మానేస్తూ ఉండేవాడిని. చేసినప్పుడల్లా నాకు తెలియకుండానే ఎనర్జీ వచ్చేది. అరే ఎనర్జీ అయితే బాగుంది కదా అనేసి అక్కడ నుంచి డైలీ స్టార్ట్ చేశాను. సో చూసిన వాళ్ళు అవ్వచ్చు, మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్ కూడా అరే ఇప్పుడు బాగున్నావు అనేసి వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీ నాకు ఇంకా ఎనర్జీని ఇచ్చింది. సో అప్పటి నుంచి అలా స్టార్ట్ చేశాను. ఒక సినిమా కోసం అనేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాను. ఆ టైంలో ఫ్లిప్ చేస్తూ కింద పడ్డాను. షోల్డర్ ఇంజురీ అయింది. సో దాని తర్వాత ఒక 2 months గ్యాప్ తీసుకొని మళ్ళీ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు మళ్ళీ స్టార్ట్ చేశాను జిమ్.
నాకు జిమ్ అంటే ఎలా అంటే మా ఇంటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటానో జిమ్కి వెళ్తే కూడా అంతే ప్రశాంతంగా ఉంటాను. ఒక థెరపీ క్లాస్ లాగా ఉంటుంది నాకు జిమ్కి వెళ్తే. మనం ఫ్యూచర్లో హాస్పిటల్కి పెట్టాల్సిన డబ్బు అదేదో జిమ్కి పెడితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చాలామంది రియలైజ్ అవ్వరు. ఏదైతే అనుకుంటున్నావో అక్కడికి డెఫినెట్లీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను ఫుడ్ బ్లాగర్ అవ్వడానికి చాలా యాక్సిడెంటల్గా జరిగింది. చిన్నప్పటి నుంచి ఏం తిన్నా అందులో ప్రత్యేకతను వెతకడం, ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో. అట్లా డిగ్రీ తర్వాత నేను జర్నలిజం చేశాను. అదృష్టవశాత్తు ఈరోజు ఈటీవీ సెట్లో కూర్చున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్లో అప్పట్లో న్యూస్ యాంకర్గా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ఇంత తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగాను అంటే దానికి కారణం అది ఈనాడు జర్నలిజం స్కూల్. దాన్ని గొప్పగా చెప్పుకుంటాను. ఇప్పటికీ ఈటీవీ స్టూడెంట్ అని ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్పగా చెప్పుకుంటాను నేను. అది ఫుడ్ బ్లాగ్స్ చేద్దామని అనుకున్నప్పుడు నేను పల్లెటూర్ల వైపు చూశాను. అంటే పల్లెటూర్లలో చాలా ఫుడ్ ఫేమస్ ఉంటాయి, బట్ ఆ లోకల్ వాళ్ళకి మాత్రమే తెలిసేది. దాన్ని అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. చాలా ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ని పరిచయం చేశానని నేను చాలా సంతోషపడతాను. ఈరోజు ఈ వేదిక మీదకి నన్ను తీసుకొచ్చింది కూడా ఆ ఫుడ్ బ్లాగింగ్ అని నేను అనుకుంటుంటాను. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా చాలా వంటకాలు అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎస్ లేడీ. నాది ఫిట్నెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే కించపరచడం అంటారు కదా, మాటలతో అలా స్టార్ట్ అయిందనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నాను నేను. అప్పుడు మేము డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఫస్ట్లో మేమే వేసుకుని ఫోటోషూట్ చేసి ప్రజెంటేషన్ కానీ ఫ్యాషన్ షో కానీ మేము వేసుకుని ప్రజెంట్ చేయాలి వాళ్ళకి. సో అలా చేసినప్పుడు డ్రెస్ బాగుంది కానీ నువ్వు ఫిట్ అవ్వలేదు దానికి అన్న టైప్ ఆఫ్ కామెంట్స్ చాలా వచ్చాయి. అది నన్ను చాలా హర్ట్ చేసింది అనమాట. డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను. దానివల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి డిజైన్ చేయలేకపోయేదాన్ని. జిమ్ జాయిన్ అయిపోయాను, వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫుడ్ మానేశాను, ఏం తినేదాన్ని కాదు. ఫస్ట్ సన్నపడిపోవాలి అన్న ఆత్రం ఉంటుంది కదా, ఆ ఆత్రంతో వీక్ అయిపోయాను. ఫస్ట్ థింగ్ ఫుడ్ తినేదాన్ని కాదు, బాగా లీన్ అయిపోయాను. గబుక్కున ఏదన్నా వచ్చినా నేను అది హ్యాండిల్ చేసే అంత ఇమ్యూనిటీ పోయింది. అలా ఏది పడితే అది తినడం క్రమంలో బయట జంక్ ఒకసారి టెంప్ట్ అయ్యి జంక్ తిన్నాను. దానివల్ల 2 రోజులు హాస్పిటలైజ్ అయ్యాను నేను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను వర్కౌట్ ఒకటే కాదు ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని. దాని నుంచి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. దాని నుంచి న్యూట్రిషన్ నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి, నాకు మైగ్రేన్ ఉండేది, హెవీ మైగ్రేన్, హెరిడేటరీ వచ్చింది నాకు. ఆ మైగ్రేన్ కూడా ఇలా పిక్కీగా ఫుడ్ తిని నేను తగ్గించుకున్నాను వితౌట్ మెడిసిన్. జనాలకి అందరికీ వ్యూవర్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా మెడిసిన్తో కాకుండా మనం డైలీ తీసుకునే ఫుడ్లోనే మెడిసిన్ ఉంది, దాంతోనే మీరు తగ్గించేసుకోవచ్చు. మీరు చేసి చిన్న వర్కౌట్, జిమ్కి వెళ్ళిపోక్కర్లేదు, మీరు ఇంట్లో ఉండి జస్ట్ సూర్య నమస్కారాలు అవి ఒక్క 1 hour మీ స్ట్రెచ్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ బాడీ, మైండ్ పీస్తో మంచి ఫుడ్ తింటూ ఉంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. యూ షుడ్ హ్యావ్ ఇలాగే హ్యాపీగా ఫిట్గా హెల్తీగా ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నవీన్. నాకేం తెలియదు అన్న, నన్ను లాస్ట్ మినిట్ రమ్మంటే వచ్చిన. బావా మా దగ్గర ఒక ఫోటో ఉంది, అంటే చాలా రేర్ ఫొటోస్ అన్నమాట ఇలాంటివి దొరకడం మాకు. రెడీ చూద్దాం. తుప్పలు ఎక్కడ చేస్తారండి మీరు? అన్ని తుప్పలే ఉన్నాయి.
we have the photo on screen, please? ప్రమోషనల్ వీడియో, అది ప్రమోషనల్ వీడియో. ప్రమోషనల్ వీడియో ఏం కాదు, పక్కన మా కోచ్ కూడా ఉంటారు, ఆయన కూడా పడుకున్నారా? మేము కలిపి దిగింది అది. ఆ పక్కన తొడెవరిది? మా కోచ్, నేను, ఇంకొకరు ఉన్నాం, ముగ్గురు ఉన్నాం అనుకుంటా అప్పుడు. ఇది వార్ప్డ్ పిక్చర్, నీకు అర్థం కావట్లేదా? అది ఫేస్ చూడవే. మీరు ఆ ఫేక్ పిక్చర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా మీరు? అది ఫేకో కాదో ఇక్కడ చూద్దాం. బాబు ఆపేయండి. చాలు. ఆయనే మా కోచ్ వెనకాల. అరే మీరు జిమ్ వీడియోలు చూసేలా ఉన్నారంటే మరి. ఎందుకు ప్రతిదానికి ఓ అనుకొని మీరు జిమ్ వీడియోలు ఇలా ఉన్నాయంటే నేను యోగా చేస్తాను అన్నమాట. సరే ఇప్పుడు వదిలేద్దాం, అసలు నా గురించి అసలు టాపికే కాదు. సో సెకండ్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ రెడీగా ఉండండి బోత్ టీమ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఓకే, సో సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ అందరూ కలిపి ఆడతారు. మీ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 ప్లాటర్స్ ఉన్నాయి. ఎవరైతే మేము ఇచ్చిన టైంలోని ఫుడ్ని ఫినిష్ చేస్తారు సో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్ అవుతారు. ఓకే, సో కెన్ వి హావ్ ద బోత్ టీమ్స్ ఆన్ స్టేజ్? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మొత్తం క్లియర్ గా తినాలి. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో నోట్లో పెట్టేసుకోండి, నోట్లో పెట్టేసుకోండి. అది కూడా 3, 2, 1 టైమ్ అప్. ఇక్కడ పెట్టేసి బిర్యానీలో అది మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. అందులో కూడా పీసులు కనబడుతున్నాయి. పెట్టే ఇక్కడ జెన్యున్ గా చెప్పాలి అని అంటే మీరు పీసులు దాచేశారు, వాళ్ళు ఎక్కడ పీసెస్ దాయలేదు. వాళ్ళు స్ట్రైట్ అవే ఈ ఫుడ్ టాస్క్ లోని జెన్యున్ గా ఫుడ్ తిని గెలిచింది ఆసియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఓకే ఆసియన్ టీమ్ కంగ్రాచులేషన్స్. గెలిచిన సందర్భంలో ఇక్కడ ఉన్న ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరూ కూడా ఒక చిన్న ర్యాంప్ వాక్ కోరుకుంటున్నారు ప్రేక్షకులందరూ కూడా. 3, 2, 1 సౌండ్.
స్టేజ్ మీద ఒక మాట చెప్పాలి అన్న పవిత్రకి. నిజం చెప్తున్నా, హార్ట్ మీద చెప్తున్నా. పవిత్ర హాయ్. హాయ్. లవ్ యూ. Mafia, cappuccino, coffee, Sofia. పాప ఆవిడ పిలుస్తుంది. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలని. हाथ में पैसा, मुट्ठी में शीशा, पूरी तो सालसा, राती रंता जलसा. आए रे पूजा, मुंडे लेने पूजा, ये दरवाजा, पार्टी में ले जा. डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता दिन है बन के. आसमान में के ताड़ू फेंक के मब्बू चढ़ के मोर तेरा बुट बिड़ के. लाइफ बनते मिनिमम टाउन डाला. So both the teams, that was a wonderful ramp walk. Thank you so much, everybody. Thank you. So let's begin now round 3. Varth Varma Varth. థర్డ్ రౌండ్కి వచ్చేసాం. థర్డ్ రౌండ్ చాలా సింపుల్. ఇప్పుడు ఏం లేదు, మీకు ఒక ఆడియో ట్రాక్ ప్లే అయింది. ఆ ట్రాక్ జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను.
అడిగిన తర్వాతే బజర్ నొక్కడానికి రావాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ కొడతారో ఆ టీంకి ఆన్సర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేశారంటే మీరు విన్నారు, రాంగ్ ఆన్సర్ చేశారంటే ఆపోజిట్ టీం విన్నర్. ఆమె క్లియర్? డన్ అన్న. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద ట్రాక్ ప్లీజ్? బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓకే, హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోది అండ్ హీరో హీరోయిన్స్ ఎవరు? రెడీ. మూవీ పేరు బద్రి, హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ రేణు దేశాయ్ గారు, అమీషా పటేల్. దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా. సో ఆసియన్ టీమ్ కంగ్రాచులేషన్స్. మీ దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం? 3. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, సో దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. సో ఇవాల్టి ఎపిసోడ్ లోని ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు ఆదర్శ్. కంగ్రాచులేషన్స్. Thank you so much for being on Family Star. So nice meeting you all. All the very best and God bless you everybody. Audience, this week Family Star. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye-bye. Love you all. పచ్చ ఎండు గడ్డి వచ్చి ఎక్కు బండే.